ఇక భారత వాయుసేనకు చెందిన సుఖోయ్ 30 MKI ఫైటర్ జెట్ నిన్న అదృశ్యమైంది. ఆ తర్వాత రాడార్ నుంచి డిస్కనెక్ట్ అయింది. వెంటనే అధికారులు ప్రకటించారు అది కూలిపోయింది, 2 పైలట్లు కూడా మరణించారు అని చెప్పేసి. సో చాలా ఊహాగానాలు వస్తూ ఉన్నాయి, ఎందుకంటే అస్సాంలో జరిగింది ఈ ఘటన. సో చైనా ఏదైనా కుట్ర పన్ని సుఖోయ్ని కూల్చేసిందా అని చెప్పేసి. ఇప్పుడు భారత వాయుసేనలో 260 వరకు సుఖోయ్ 30 MKI ఫైటర్స్ ఉన్నాయి. ఈ సుఖోయ్ 30 ఫైటర్ అనేది భారత వాయుసేనకి చాలా బ్యాక్ బోన్, ఇట్స్ స్పైన్ అన్నమాట. ఈ యుద్ధ విమానం ఇప్పుడు అస్సాంలో జోర్హాట్, ఈస్ట్ అస్సాంలో కూలిపోయింది. అంతకు ముందు కూడా ఈ ప్రమాదాలు చాలా జరుగుతాయి, కానీ అంతకు ముందు కూడా ఎలాంటి సివియర్ ఈ యొక్క రాడార్ నుంచి మిస్ అవ్వడం, అది కోల్పోవడం, పైలట్ కూడా చనిపోవడం, ఎందుకు కూలిపోయిందో మిస్టరీగా మిగిలిపోవడం అనేది ఎక్కువగా నార్త్ ఈస్ట్ లో జరిగినాయి. అరుణాచల్ ప్రదేశ్ లో అంతకు ముందు ఇలాగే ఒకటి మిస్ అవ్వడం, ఇప్పుడు అస్సాంలో. అంతకు ముందు ప్రమాదాలు జరిగింది వేరుగా ఉంటాయి, ఈ ప్రమాదాలు చాలా సివియర్. ఇప్పుడు అంతర్జాతీయంగా వార్ జరుగుతున్నాయి, వార్లో సైబర్ టెక్ ఉంటాయి, ఎలక్ట్రానిక్ వార్ఫేరు, ఈ యొక్క ఎయిర్ క్రాఫ్ట్ లో ఈ యొక్క ఇంజిన్ ని జామ్ చేస్తాయి అన్నమాట. అంతే ఎయిర్ క్రాఫ్ట్ పేలిపోతాయి. దాని యొక్క ఏఐ టెక్నాలజీ అంతా ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు చైనా టెక్నాలజీని డెవలప్ చేస్తుంది. ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్, ఈ అస్సాం దగ్గర ఇప్పుడు ఎంతో విషయాలు జరుగుతున్నాయి ఇండియా చైనాల మధ్య. అక్కడ ఎల్ఏసి లేదా అక్కడ మెక్మోహన్ లైన్ అంటారు, ఆ ప్రాంతంలో. ఇప్పుడు ఈస్ట్ అస్సాంలో ఇది మిస్ అయింది. చాలా పెద్ద యుద్ధ విమానం సుఖోయ్ 30 MKI, అది 4.5 ఆల్మోస్ట్ 4.5 జనరేషన్. అది సుఖోయ్ 30 MKI 160 యుద్ధ విమానాలు, 260 యుద్ధ విమానాలు ఇంకా మనం హాల్లో బెంగళూరులో తయారు చేసుకుంటాం. రష్యా నుంచి టెక్నాలజీ వచ్చింది. ఇది 10 టన్స్ బాంబ్స్ ని తీసుకెళ్తుంది. ఎయిర్ టు ఎయిర్ మల్టీ రోల్ ఎయిర్ క్రాఫ్ట్ ట్విన్ ఇంజిన్ అనమాట. ఇది మ్యాక్ 1.8 స్పీడ్ తోటి వెళ్తుంది. చాలా అణ్వాయుధాలు తీసుకెళ్లే ఒక మైటీ యుద్ధ విమానం అనమాట. దీనివల్లే ఇండియా ఎయిర్ ఫోర్స్ బతుకుతుంది. అంత ఇంపార్టెంట్ యుద్ధ విమానం. రఫేల్ కంటే చాలా శక్తివంతంగా, దాంతో సమానంగా రష్యా కంటే అది రఫేల్ కంటే ఎక్కువ ఆయుధాలు తీసుకెళ్తుందండి అది. కానీ స్టెల్త్ లైట్ టెక్నాలజీ ఉంటుంది. ఈ యుద్ధ విమానం నార్త్ ఈస్ట్ లో పడిపోయిందంటే చైనా యొక్క కుట్ర లేదని వీ కాంట్ రూల్ అవుట్. మనం రూల్ అవుట్ చేయలేం, ఎందుకంటే చైనా ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్ డెవలప్ చేస్తున్న అతి పెద్ద ఎయిర్ ఫోర్స్ ఇప్పుడు. ఇది చైనాస్ PLA, పీపుల్ లిబరేషన్ ఎయిర్ ఫోర్స్ అనేది. అమెరికాకి ఎగినెస్ట్ గా అది ప్రయత్నం చేస్తుంది. ఒక యుద్ధ విమానాన్ని దాన్ని జామ్ చేసి ఎలక్ట్రానిక్ వార్ఫేర్ లో అది ఎలక్ట్రానిక్ వేవ్స్ ఇది రాకుండా దాన్ని కొలాప్ చేయొచ్చు రాడార్ తో లింక్ తెంపేసి. సో అక్కడ ఏం జరిగింది, పైలట్ కూడా కనపడడం లేదు. పైలట్ ఎగ్జాక్ట్ అయితే అది ఏదో తెలుస్తుంది. సో ఇప్పుడు పరిస్థితి ఏంటో మనం చూడాలి. పైగా ఈ మెక్మోహన్ లైన్ కింద చైనా ఎప్పుడు ఒకటి, అలాగే అరుణాచల్ ప్రదేశ్ లో మిస్ అయింది. కాబట్టి ఇక్కడ కుట్ర కోణం లేదు అనడానికి చెప్పకూడదు. ఇండియా కూడా హై అలర్ట్ అవుద్ది ఈ విషయంలో, ఎందుకంటే ఇండియా కూడా ఈ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ట్రై చేస్తుంది. ఇప్పుడు ఇండియాకున్న మిలిటరీ శాటిలైట్లు వీటి ద్వారా అది ఎక్కడ పడిపోయిందో ఆ యొక్క ఒక రగ్గ టెరైన్ లో దాన్ని ఇప్పుడు పట్టుకోవాలి. హిమాలయన్ రీజన్ అండి అది, దట్టమైన భూమధ్య రేఖ అడవులు ఉంటాయి ఆ ప్రాంతం, అది ఈస్ట్ అస్సాం ఈ ప్రాంతంలో. సో ఇప్పుడు దాన్ని ఎక్కడ పట్టుకోవాలంటే చాలా రోజులు పడుతుంది. అది ఎలా పడిపోయింది ఏంటనేది బయటికి తీస్తుంది. అదంతా బయటికి చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఏంటంటే దేర్ ఈజ్ ఏ బిగ్ ప్లాట్ బిహైండ్ దిస్ వన్ అంట. చైనా డెవలప్ చేస్తే మనం కూడా డెవలప్ చేస్తాం. మనం కూడా మనల్ని వాళ్ళు చంపితే వాళ్ళని మనం చంపితే. ఇప్పుడు యుద్ధంలో డైరెక్ట్ కొట్టుకునే తక్కువ, కుట్రలో కుతంత్రాలు లేదా యుద్ధ వ్యూహం అంట దీన్నే, కుట్రలో కుతంత్రాలను బయట లేకుండా. కాబట్టి అది జరిగే తీరే అవకాశం ఉంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మస్ట్ బి అలర్టెడ్. ఇండియా కూడా చాలా జాగ్రత్తగా యుద్ధ విమానాలు తయారు చేసుకుని ఇప్పుడు అక్కడ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం, తర్వాత ఉక్రెయిన్ యుద్ధం మనం చూస్తున్నాం. అంటే ఒక టెక్నాలజీని ఎలా యుద్ధ రంగాన్ని మార్చేస్తో చూడండి. ఈ రోజు ఇరానియన్ డ్రోన్స్, ఒక $20,000 ఉన్న డ్రోన్స్ మొత్తం అమెరికా యొక్క ఎయిర్ ఫోర్స్ ని ఎలా సర్వనాశనం చేస్తుందో చూడండి. 14 దేశాల మీద ఎలా అటాక్ చేస్తుందో చూడండి. తర్వాత హైపర్సోనిక్ మిసైల్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్ అది ఎలా మారుస్తుందో చూడండి. ఏఐ యొక్క వింగ్, ఏఐ అనే టెక్నాలజీని క్లాడ్, ఆంథ్రోపిక్ క్లాడ్, తర్వాత ఓపెన్ ఏఐ ఉపయోగించిన ఏఐని ఆర్టిఫిషియల్ కృత్రిమ మేధను ఉపయోగిస్తే ఆ యుద్ధ రంగం ఎంతటి వినాశనకరంగా ఉందో మనకు తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇలాంటి యుద్ధ రంగాన్ని చైనా కూడా డెవలప్ చేస్తుంది. కాబట్టి ఇండియా ప్రమాదంలో పడుతుంది. కాబట్టి ఇండియా కూడా వీటి మీద పరిశోధన చేస్తుందని తెలిసింది. కాబట్టి ప్రాబ్లం లేదు. కాకపోతే యుద్ధ విమానాలు మనం కోల్పోకూడదు ఈ విషయంలో.